హాయ్ అండి. వెల్కమ్ టు మా వ్లాగ్స్. మేమైతే అరుణాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. ఎప్పుడు సమ్మర్‌లో అయితే ఎప్పుడు ఏ ట్రిప్‌కి వెళ్ళలేదు అసలు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం సమ్మర్‌లో. అంటే పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదా! సో, ఇలా సమ్మర్ ట్రిప్ వెళ్దామని అయితే అనుకున్నాము. 2 మంత్స్ ముందు నుంచి టికెట్స్ కోసం అయితే ట్రై చేస్తున్నాం. కానీ అవైతే సరిగ్గా అవ్వలేదండి మాకు కొన్ని. వెయిటింగ్ లిస్ట్‌లో అయితే అలా ఉండిపోయాయి కొన్ని టికెట్స్. ఇంకా లాస్ట్‌లో క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్న టైంలో మళ్ళీ ఎందుకు పిల్లలు డిసప్పాయింట్ అవుతారు కదా! సో, ఏదోలా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోదాం కదా అని అయితే స్టార్ట్ అయిపోయామండి. మాకు మండపేట నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి బస్‌కి వెళ్తే ఇబ్బంది పడిపోతాం అనేసి మేమైతే ఆటో కట్టించుకున్నామండి. 600 తీసుకున్నారు ఆటోకి. ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసి ఇక్కడ కూర్చున్నామండి ఒక సైడ్ సేఫ్‌గా. కానీ ఇక్కడ ట్రైన్ దగ్గరగా ఉంది కదా! మళ్ళీ సో, వీళ్ళ కోసం సరిగ్గా ఉండట్లేదని చెప్పేసి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా! సో, అక్కడైతే వెయిట్ చేద్దామనేసి మేము అక్కడికి వెళ్ళిపోతున్నామండి. సో, ఇక్కడైతే ప్రస్తుతానికైతే కొంచెం ఖాళీగానే ఉంది. సో, పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. మనకి కూడా ఏ భయం ఉండదు కదా! వాళ్ళు ట్రైన్ దగ్గరికి అది పరిగెడతారని చెప్పేసి. సో, ఇక్కడ కూర్చున్నాము. మేము ఇక్కడికి వచ్చేసరికయితే 2:30 అయిందండి. మా ట్రైన్ టైమ్ వచ్చేసి 5:30కి 2:30 కల్లా మమ్మల్ని ఇక్కడ రైల్వే స్టేషన్‌కయితే తీసుకొచ్చేసి కూర్చోబెట్టారు. ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. ఇంత త్వరగా ఎందుకు అంటే, మా డ్యాడీ వినకుండా ఇక్కడికైతే తీసుకొచ్చేసారు. మేము ఫాస్ట్‌గా వచ్చామంటే ట్రైన్ ఏమో మరీ లేట్‌గా వచ్చిందండి. మరీ 6:30 అయిపోయింది మేము ట్రైన్ ఎక్కేసరికి. సో, ఇంకా ఉన్న సీట్‌ల్లోనే మేము అడ్జస్ట్ అయ్యి ఏదోలా కూర్చున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము 5:30కి దిగాలి అరుణాచలంలో. కానీ ఈవినింగ్ నేను రావడం లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ కూడా 6:30 దాటేసిందండి దిగేటప్పటికి. మాకైతే ఇంక చాలా బోర్ కొట్టేసింది అలా ట్రైన్‌లో కూర్చొని. ఇంకా రైల్వే స్టేషన్‌లో అయితే దిగిపోయామండి. సో, టెంపుల్ దగ్గరైతే దిగిపోయామండి. దగ్గరగా రూమ్ తీసుకుందామని రూమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. సో, సమ్మర్ కదా! పిల్లలైతే ఉండలేరనేసి ఏసీ రూమ్ తీసుకున్నాము. ఇది 1 డేకి 2000 అయితే తీసుకున్నారండి. శ్రీదేవి రెసిడెన్సీ అని చెప్పేసి టెంపుల్ పక్కనే ఉందండి. ఇంకా రూమ్‌కెళ్ళిపోయి మేమందరం ఫాస్ట్‌గా అయితే ఫ్రెష్ అయిపోయి, కింద హోటల్ ఉంటే టిఫిన్ కూడా చేసేసామండి. టిఫిన్ చేసేసి అప్పుడు ఇంక దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే దర్శనం చాలా టైం పడుతుంది కదా! ఈ లోపల మళ్ళీ ఆకలి వేసినా మళ్ళీ వెనక్కి అది రాలేము కదా! సో, టిఫిన్ చేసేస్తే ఇంకా ప్రశాంతంగా దర్శనం అది చేసుకోవచ్చు కదా అనుకున్నాము. దర్శనం అయితే 3 అవర్స్ అలా పట్టిందండి. సో, ఇంక ఫైనల్‌గా లోపల కొంతసేపు కూర్చొని ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం.